భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలోని చవితి తిథిని వరసిద్ధి వినాయక వ్రతకల్పంగా మనందరం కూడా నిర్వర్తించుకోవడం అనేటటువంటిది ఋషిప్రోక్తంగా మనం పాటిస్తున్నటువంటి సంప్రదాయం. ఆదౌ పూజ్యో గణాధిపః. ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మొట్టమొదట ఆరాధింపబడేటటువంటి మహాద్భుతమైనటువంటి స్వరూపం పరమ కళ్యాణమూర్తి మంగళప్రదుడు అయినటువంటిది విఘ్నేశ్వర స్వరూపం. ఆయన సమస్త విఘ్నములకు కూడా అధిపతిగా ఉంటాడు. విఘ్నము అంటే ఏ ప్రతిబంధకము వచ్చినటువంటి కారణం చేత ఇక కార్యక్రమం కొనసాగదో, సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్లడం సాధ్యం కాదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు. ఆ విఘ్నము ఎందుచేత ఏర్పడుతుంది అంటే గత జన్మలలో మనం చేసుకున్నటువంటి పాపము వలన ఇప్పుడు ఒక పెద్ద కార్యాన్ని చెయ్యాలి అంటే దానికి తగినటువంటి అర్హతని పొందవలసినటువంటి స్థితి లేని ఆ వ్యవహారంలో ఆ జీవుడు, ఆ వ్యక్తి, ఆ యజమాని నిలబడి ఉంటే ఆ పాపమే ప్రతిబంధకంగా వచ్చి నిలబడుతుంది. అటువంటి ప్రతిబంధకాన్ని విఘ్నము అని పిలుస్తారు. ఇప్పుడు ఆ విఘ్నమును తొలగదోసి సంకల్పించినటువంటి కార్యక్రమం జరిగేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడే విఘ్నేశ్వరుడు. ఆయనకి వినాయకుడు అని వేరొక పేరు. వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. ఎవరు మనని ముందుండి నడిపించినటువంటి కారణం చేత మనం గమ్యం చేరుకుంటామో, వెళ్ళవలసినటువంటి మార్గంలో మనం ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని పొందుతామో, అలా నడిపించగలిగినటువంటి విశిష్టమైన నాయకుడు కనుక ఆయనకి వినాయకుడు అని పేరు వచ్చింది. వినాయక అన్న మాటకు అర్థం ఏమిటంటే విశిష్టమైన నాయక. ఆయన అన్ని విషయాలలోనూ కూడా సద్గతి వైపుకి నడిపిస్తాడు. మనుష్య జీవితంలో ఏ మార్గంలో ప్రయాణం చేస్తే చేరవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాడో అటువంటి మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకునేటట్టుగా చెయ్యగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ కళ్యాణప్రదుడైన స్వామికి విఘ్నేశ్వరుడు అని పేరు. అందుకే ఆయన జీవితంలో అనుష్ఠానం దగ్గరికి వచ్చేటప్పటికీ అత్యంత ప్రధానుడై ఉంటాడు. విఘ్నేశ్వరుణ్ణి ప్రధానంగా 16 నామముల చేత ప్రతిరోజు కూడా స్తోత్రం చేస్తారు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే చునియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ శ్లోకం ఎంత ప్రధానమైనటువంటి శ్లోకమో ఆ శ్లోకంలోనే అంతర్భాగంగా ఆవిష్కరించారు. 16 నామములతో ప్రతిరోజు విఘ్నేశ్వరుణ్ణి పిలవాలి. ఎందుకని పిలవాలి అంటే షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు 16 కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. ఒక్కొక్క కళ పెరుగుతూ వస్తే చిట్ట చివరికి పౌర్ణమి నాటి చంద్రుడి గుండ్రని చంద్రబింబం ఆకాశంలో మనకి ద్యోతకమవుతుంది. అలాగే మనం భక్తితో కూడుకున్నటువంటి కర్మాచరణము చెయ్యగా దాని చేత ప్రీతి చెందినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఏర్పడినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొందితే ఆ పాత్రతని ఆధారం చేసుకుని పరమేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతాం. అంటే అలా క్రమక్రమంగా ఎదిగి చేరవలసినటువంటి స్థితికి చేరేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు కనుక 16 నామములతో ఆయనని పూజ చేస్తాం. సంస్కారములు 16, చంద్రుని కళలు 16, అలాగే విఘ్నేశ్వరుడికి కూడా 16 నామములతో అర్చన. ఇందులో అంతర్లీనంగా వీరొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కుటుంబ యజమాని ఈ శ్లోకాన్ని తప్పకుండా పైకి చదవాలి ప్రతిరోజు. ఎందుచేత అంటే ఎప్పటేత్ శృణుయాదపి, ప్రతివారు తమకు తామన్నా చదువుకోవాలి. ఒకవేళ మాకు చదవడం రాదండి అంటే ఇంట్లోనో ఇంటి పక్కనున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకి చదివితే మిగిలిన వాళ్ళు వినాలి. అలా వింటే
విఘ్నస్తస్య నజాయతే, ఏ విధమైనటువంటి విఘ్నములు కలగకుండా సంకల్పించినటువంటి కార్యక్రమములు నెరవేరి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కార్య సాఫల్యత, సంకల్పించినటువంటి మంచి పనులు జరగాలి. మంచి పనులే సంకల్పం చేసేటట్టుగా ఈశ్వరుడు బుద్ధి ప్రచోదనం చెయ్యాలి. అందుకని కార్యసాఫల్యతని అడగాలి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి మెట్ట వేదాంతం మాట్లాడకూడదు. ధర్మాన్ని విడిచి డబ్బు సంపాదించకూడదు. ధర్మాన్ని విడిచి డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఎక్కడో ఎవరో దోషం చేశారనుకోండి, వాడు దోషం చేశాడు అని ఎత్తి చూపి విమర్శించమని శాస్త్రం చెప్పలేదు. ఎవరు తప్పు చేశాడో వాడికి కూడా సద్బుద్ధినిచ్చి ఈశ్వర మంచి మార్గంలో ఆయనని నడిపించు అని, ఎవరు పతనమైపోతున్నాడని నువ్వు అనుకుంటున్నావో వాడి కొరకు నువ్వు ముందు ప్రార్థన చెయ్యగలిగితే ఆనాడు నువ్వు పై స్థానంలో కూర్చోడానికి అర్హతను పొంది ఉన్నావు అని గుర్తు. సమాజంలో ఉన్న అందరికీ కూడా పాపమునందు నిరసన బుద్ధి కలగాలి. మనకి పాపమునందు అనురక్తి ఉండకూడదు. ఇంకొకళ్ళని బాధ పెట్టి శాస్త్రవిరుద్ధమైన పని చేసి మనం అభ్యున్నతిని పొందడం మనకి యోగ్యమైన విషయం కాదు. మనం ఏదైనా పని చేస్తే 10 మంది సంతోషించేలా చెయ్యాలి తప్ప ఎవడు ఏడుస్తూ ఎవడు ఎంత బాధపడినా పర్వాలేదు, మనకొక రూపాయి వచ్చే పని మనం చేద్దామనేటటువంటి బుద్ధి మాత్రం ఎన్నడూ కలగకూడదు. అందుకే అటువంటి పాప నిరసన బుద్ధి సమాజం అంతటా విస్తరించిందనుకోండి, శాంతి భద్రతలు తమంత తాము నెలకొంటాయి. భారతదేశం శాంతికి పర్యాయపదం. అందుకే ఇక్కడ ఏ కార్యం చెయ్యండి చిట్ట చివర 3 సార్లు ఒకే మాట చెప్పి పూర్తి చేస్తాం. ఓం శాంతి శాంతి శాంతి. తాను ప్రశాంతంగా ఉండాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి. అది కేవలం మనుష్యులే కాదు. శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్నవి 2 కాళ్ళున్నటువంటి మనుష్యులు అందరూ ప్రశాంతంగా ఉండాలి. విఘ్నేశ్వరుడు కేవలము గృహస్థుల చేత మాత్రమే ఆరాధింపబడడు. బ్రహ్మచారి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. అందరూ వరసిద్ధి వినాయక వ్రతాన్ని చేస్తారు. ఆయన ఆ బుద్ధినిచ్చి సిద్ధినిస్తాడు. సిద్ధి అంటే సంకల్పం చేసినటువంటి కార్యక్రమం పూర్తయిపోతే అమ్మయ్య సిద్ధించిందండి అంటారు. నేను నా కూతురు వివాహం సంకల్పం చేశాను అనుకోండి, వివాహం అంతా అయిపోయిన తర్వాత తృప్తిగా కూర్చుని అమ్మయ్య సంకల్పం చేసిన కార్యక్రమం సిద్ధించింది, ఆ కార్యం పూర్తయింది అంటారు. వరసిద్ధి వినాయక అంటే మనం ఏ కార్యక్రమాన్ని సంకల్పం చేశామో ఆ కార్యక్రమము ధార్మికమై మంచిదైనప్పుడు ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్టుగా చేసేటటువంటి వాడు విఘ్నరాజు అన్న పేరుతో చెడు సంకల్పం చేసి సమాజమును పాడు చేసేటటువంటి వారి యందు ఆ చెడు సంకల్పములకు విఘ్నమును కల్పించి సమాజమును రక్షించేవాడు, మంచివారు చేసినటువంటి సంకల్పములకు అడ్డొచ్చేటటువంటి ప్రతిబంధకములను తొలగించి మంచి కార్యక్రమములు జరిగేటట్టు చేసేటటువంటి వాడు, ఎవరి యొక్క అనుగ్రహం చేత వ్యక్తి యందు సమాజమునందు కూడా మంచి బుద్ధి కలిగి కార్యక్రమములు సిద్ధిస్తాయో అటువంటి అనుగ్రహమును కటాక్షించగలిగినటువంటి వాడు, అటువంటి పరమాత్మ కనుక సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వరుడు అని పిలుస్తాం. మనం లోకంలో సాధారణంగా గురువుని ఆరాధన చేస్తే గురువు గారికి పక్కన భార్య ఉండాలన్న సిద్ధాంతం ఉండదు. పక్కన భార్య ఉన్నా లేకపోయినా గురువు గారికి పూజ చేస్తాం. శంకర భగవత్పాదుల్ని ఆరాధన చేశామనుకోండి, శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు, వారు భార్యా సహితులై ఉన్నారా లేదా అన్నదానితో సంబంధం ఉండదు. శంకర భగవత్పాదులకి చేయవలసినటువంటి పూజ గురుస్వరూపంగా పూజ చేస్తాం. అప్పుడు వారు శక్తి సహితులు కారు కాబట్టి, అంటే పక్కన భార్యా స్వరూపం లేదు కాబట్టి పూజ చేయడం కుదరదన్న సిద్ధాంతం అన్వయం అవ్వదు. అదే భగవత్ స్వరూపాల దగ్గరికి వచ్చేటప్పటికి శక్తి సహితుడైన పరమాత్మని మనం పూజ చేస్తాం. అంటే ఆ శక్తి ఆయన యందు ఉంది కాబట్టి మనని అనుగ్రహిస్తాడన్నది సంకేతం.